ఎలా ఉన్నారు? వెల్కమ్ టు రాధా స్మార్ట్ డైలీ మిక్స్. ఈరోజు మనము యూకేజీ ఇంగ్లీష్కి సంబంధించి కొన్ని వర్క్షీట్స్ని అయితే చేద్దాం. ఓకేనా? ఇప్పుడు చూడండి, ఫస్ట్ ఇక్కడ ఫిల్ ఇన్ ద మిస్సింగ్ లెటర్స్. ఫిల్ ఇన్ ద మిస్సింగ్ లెటర్స్లో మనకి ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో లెటర్స్ ఎలా ఉంటాయి? ఏ, బి, సి, డి, ఈ, ఎఫ్, జి, హెచ్ అలాగా జెడ్ వరకు ఉంటాయి కదా. ఇక్కడ చూడండి, మన ఫస్ట్ వర్క్షీట్స్లో ఏ ఉంది, మధ్యలో ఒక లెటర్ మిస్ అయింది. నెక్స్ట్ సి ఉంది, తర్వాత డి ఉంది, ఒక లెటర్ మిస్ అయింది. ఎఫ్ ఉంది, అలాగే జి, నెక్స్ట్ లెటర్ మిస్సింగ్ ఐ. జే, నెక్స్ట్ లెటర్ మిస్సింగ్ ఎల్. నెక్స్ట్ ఎం, నెక్స్ట్ లెటర్ మిస్సింగ్ ఓ. నెక్స్ట్ పి, నెక్స్ట్ లెటర్ మిస్సింగ్ తర్వాత ఆర్. నెక్స్ట్ ఎస్, నెక్స్ట్ లెటర్ మిస్సింగ్ యూ. నెక్స్ట్ వి, నెక్స్ట్ లెటర్ మిస్ అయిపోయింది ఎక్స్. నెక్స్ట్ వై, తర్వాత ఏమొస్తుంది మీకు తెలుసు. దాని తర్వాత మళ్ళీ రిపీటెడ్గా ఫస్ట్ లెటర్ వస్తుంది. ఇప్పుడు అక్కడ ఏం మిస్ అయిందో మీరు దాన్ని యాడ్ చేయాలి. కామెంట్లో కామెంట్ చేయండి. ఓకేనా? నెక్స్ట్ వర్క్షీట్ మూవ్ అయిపోదామా? ఓకే. ఇప్పుడు చూడండి, నెక్స్ట్ వర్క్షీట్ రైట్ ద ఫస్ట్ లెటర్స్. ఇక్కడ మీకు క్లూకి సంబంధించి పక్కన పిక్చర్స్ ఇచ్చాను. ఇప్పుడు ఇక్కడ ఫస్ట్ లెటర్ అనేది మిస్ అయింది. నెక్స్ట్ లెటర్స్ ఏమేమి ఉన్నాయి? పీపీఎల్ఈ అని ఉంది. అది ఏం లెటర్ మీరు తెలుసుకోవడానికి మీకు క్లూ ఏముంది? యాపిల్ పిక్చర్ ఉంది. అంటే అక్కడ ఏం లెటర్ రావాలి మీరు గెస్ చేసి పెట్టండి. అలాగే నెక్స్ట్ కూడా ఏఎల్ఎల్ ఉంది, ఫస్ట్ లెటర్ మిస్ అయింది. అక్కడ ఏముండాలి మీరే గెస్ చేసి పెట్టండి. నెక్స్ట్ ఏటీ ఉంది, అక్కడ పిక్చర్ని బట్టి ఏమొస్తుందో పెట్టండి. నెక్స్ట్ చూడండి ఆర్యుఎం అంటే అక్కడ పిక్చర్ని బట్టి అది ఏంటి ఆ పిక్చరు? డ్రమ్, కాబట్టి అక్కడ ఏముండాలో పెట్టండి. నెక్స్ట్ చూడండి డాష్ ఐఎస్హెచ్ ఉంది, కానీ ఇక్కడ ఏం లెటర్ పెట్టాలని మీరు ఎలా తెలుసుకుంటారు? ఇక్కడ బొమ్మ ఏముంది? పిక్చరు ఫిష్, కాబట్టి అక్కడ ఏం లెటర్ రావాలో పెట్టేసేయండి. నెక్స్ట్ ఐటీఈ ఉంది, ఫస్ట్ లెటర్ మిస్ అయింది. ఇక్కడ కైట్ పిక్చర్ ఉంది కాబట్టి ఏం కావాలో పెట్టండి. అలాగే ఈఎన్ ఉంది, ఫస్ట్ లెటర్ మిస్ అయింది. ఇక్కడ పెన్ పిక్చర్ ఉంది కాబట్టి ఫస్ట్ లెటర్ ఏంటో పెట్టేసేయండి. నెక్స్ట్ అలాగే ఏఎన్జిఓ ఉంది, ఫస్ట్ లెటర్ మిస్సింగ్. అక్కడ మ్యాంగో పిక్చర్ ఉంది కాబట్టి ఏం రావాలి పెట్టేసేయండి. ఓకేనమ్మా? నెక్స్ట్ ఏటీసిహెచ్ ఉంది, అక్కడ మనకి వాచ్ పిక్చర్ ఉంది. వాచ్ పిక్చర్లో ఫస్ట్ లెటర్ ఏంటి గెస్ చేసి అక్కడ పెట్టండి. ఓకేనా? ఈ వర్క్షీట్ అయిపోయాక నెక్స్ట్ వర్క్షీట్కి పోదాం. నెక్స్ట్ చూడండి మ్యాచ్ ద వర్డ్స్. ఇక్కడ ఏంటంటే ఆల్రెడీ వన్ సైడ్ వర్డ్స్ ఇచ్చేసాము, వన్ సైడ్ పిక్చర్స్ ఇచ్చేసాం. ఇప్పుడు ఆ వర్డ్తో ఆ పిక్చర్ని మ్యాచ్ చేయండి, అంతే. అంతకంటే ఇంకేం లేదు. సిఏటి క్యాట్, క్యాట్ పిక్చర్ ఎక్కడుంది దానికి మ్యాచ్ చేయండి. నెక్స్ట్ది డాగ్, డాగ్ పిక్చర్కి మ్యాచ్ చేసేయండి. తర్వాత సన్ పిక్చర్ ఎక్కడుందో మీరే మ్యాచ్ చేయండి. తర్వాత బాల్ పిక్చర్ ఎక్కడుందో మ్యాచ్ చేయండి. తర్వాత ఫిష్ పిక్చర్కి మ్యాచ్ చేయండి. తర్వాత మ్యాంగో ఎక్కడుంది? మనకు సమ్మర్లో ఎక్కువ మ్యాంగోస్ వస్తున్నాయి కదా, ఇప్పుడు బాగా తింటున్నారా? ఓకే, మ్యాంగోకి మ్యాచ్ చేసేయండి. నెక్స్ట్ యాపిల్ పిక్చర్కి మ్యాచ్ చేయండి. తర్వాత హెన్ ఎక్కడుంది చూసారా, కనపడిందా? హెన్కి మ్యాచ్ చేసేయండి. నెక్స్ట్ కైట్ ఎక్కడుందో మ్యాచ్ చేసేయండి. నెక్స్ట్ వర్క్షీట్ మూవ్ అయిపోదామా? ఓకే. రైట్ ద ఆపోజిట్ వర్డ్స్ మీకు తెలుసు కదా, చెప్పుకుందామా? ఫస్ట్ది ఏంటి? బిగ్కి ఏమొస్తుందమ్మా చెప్పాలి మీరు? స్మాల్. నెక్స్ట్ హాట్కి ఏంటి? కోల్డ్. ఇవి రెండు నేను ఇచ్చాను, రిమైనింగ్ మీరే రాయండి. ఓకేనా? లేకపోతే కింద కామెంట్లో కామెంట్ చేయండి. ఓకేనా? లేదంటే మీరు రాసినటువంటి పిక్స్ కింద కామెంట్లో యాడ్ చేయండి, వేరే పేపర్లో రాసి. అప్కి ఏమొస్తుందో రాయండి. డేకి ఏంటి? టాల్కి ఏమొస్తుంది మీరే గెస్ చేసి రాయాలి, నేను చెప్పను. నెక్స్ట్ హ్యాపీ, నెక్స్ట్ ఓపెన్, నెక్స్ట్ ఫాస్ట్, నెక్స్ట్ ఇన్. వీటికి ఆల్రెడీ మీరందరూ ఇవి నేర్చుకోండేవేమ్మా, ఒకసారి చూసుకొని రాసేసేయండి. సమ్మర్లో ఎప్పుడూ ఆటలే కాకుండా కొంతసేపు ఇలాంటి ఫన్ యాక్టివిటీస్ కూడా చేస్తూ ఉండాలి. ఓకేనా? నెక్స్ట్ వర్క్షీట్ మూవ్ అయిపోదామా? చూడండి, నెక్స్ట్ వర్క్షీట్ మేక్ వర్డ్స్. ఇక్కడ లెటర్స్ సపరేట్గా ఉన్నాయి. ఆ లెటర్స్ అన్నిటిని యాడ్ చేస్తే మనకి ఒక లెటర్ అనేది వచ్చేస్తుంది. చాలా ఈజీ. చూడండి, సిఏటి అన్నీ యాడ్ చేస్తే ఏమవుతుంది? క్యాట్. నెక్స్ట్ డిఓజి అన్నీ యాడ్ చేస్తే ఏమవుతుంది? డాగ్. అలాగే ఎస్యుఎన్ ఏమవుతుందో మీరే రాయండి. బిఏటి మీరే రాయండి. హెచ్ఈఎన్ ఓకేనా, ఏమవుతుందో చెప్పండి. అలాగే కామెంట్ చేయండి అమ్మా అందరూ. నెక్స్ట్ పిఈఎన్ ఏమవుతుంది? సియుపి. నెక్స్ట్ టిఓపి. నెక్స్ట్ ఎంఏఎన్. ఓకేనా? ఇవన్నీ ఏమవుతాయో అక్కడ రాసి వర్క్షీట్స్ని నాకు ఫొటోస్ పెట్టండి లేదా కామెంట్ చేయండి. ఓకేనా? నెక్స్ట్ 7th వర్క్షీట్ చూస్ ద కరెక్ట్ వర్డ్. అంటే ఇక్కడ ఉండే పిక్చర్కి ఎదురుగా
2 వర్డ్స్ ఇచ్చాం. ఏ వర్డ్ దానికి సంబంధించిందో మీరు అక్కడ సర్కిల్ చేయాలి. ఫస్ట్ చూడండి, యాపిల్ పిక్చర్ ఉంది కాబట్టి ఇక్కడ ఏపీపీఎల్ఏ యాపిల్, సిఏటి క్యాట్ ఉంది. ఏది కరెక్ట్? యాపిల్ కరెక్ట్ కాబట్టి యాపిల్కి రౌండ్ చేస్తున్నాం. అలాగే ఎస్యుఎన్ సన్, అది పిక్చర్ సన్నే కదా. ఇక్కడ మూన్, సన్, ఎంఓఓఎన్ మూన్, ఎస్యుఎన్ సన్ రెండు ఉన్నాయి కాబట్టి సన్కి రౌండ్ చేయాలి. ఓకే, ఇవి 2 నేను చేశాను, రిమైనింగ్ మీరు చేయాలి. నెక్స్ట్ ఫిష్. ఇక్కడ ఫిష్ ఏది అనేది మీరే చదివి ఫిష్ స్పెల్లింగ్ ఎక్కడుందో దానికి రౌండ్ చేయండి. నెక్స్ట్ సిఏఆర్ కార్, అలాగే కార్కి. నెక్స్ట్ కైట్, కైట్ స్పెల్లింగ్ తెలుసు కదా, కేఐటిఈ కైట్. నెక్స్ట్ సిఏటి క్యాట్. నెక్స్ట్ బిఏఎల్ఎల్ బాల్. నెక్స్ట్ ఎంఏఎన్జిఓ మ్యాంగో. నెక్స్ట్ ఏంటది? హెచ్ఏటి హ్యాట్. ఓకేనా? అది ఎక్కడుందో మీరు చదువుకొని దానికి సర్కిల్ చేయండి. నెక్స్ట్ వర్క్షీట్ మూవ్ అయిపోదాం. సింగులర్ అండ్ ప్లూరల్. సింగులర్ అంటే ఏంటి? ఒకటే ఉంటే సింగులర్, ఎక్కువ ఉంటే ప్లూరల్. ఇది మీకు తెలుసు కదా ఆల్రెడీ. ఇప్పుడు క్యాట్, క్యాట్ ఒకటే ఉంటే క్యాట్, అది సింగులర్. ఎక్కువ ఉంటే క్యాట్స్. నెక్స్ట్ చూడండి, డాగ్, డాగ్స్. నెక్స్ట్ నేను ఆన్సర్స్ చెప్పను, మీరే చేయాలి. బాల్ ఏమొస్తుందో కామెంట్ చేయండి. నెక్స్ట్ బుక్. నెక్స్ట్ పెన్. నెక్స్ట్ మ్యాంగో. నెక్స్ట్ యాపిల్. నెక్స్ట్ బాయ్. నెక్స్ట్ గర్ల్. ఓకేనా? అర్థమైంది కదా. సింగులర్ అంటే ఒకటే ఉంటే సింగులర్, ఎక్కువ ఉంటే ప్లూరల్, అంతే. నెక్స్ట్ వర్క్షీట్. రైట్ ఏ ఆర్ అండ్. ఇప్పుడు మీకు తెలుసు కదా, కొన్నిటికి వర్డ్స్ ముందర మనం ఏ పెడతాం, కొన్ని వర్డ్స్ ముందర యాన్ పెడతాం. అది ఏంటి అనేది మీకు ఆల్రెడీ తెలుసు. ఏంటి చెప్పండి? ఏఈఐఓయుతో, ఓవెల్స్తో వచ్చే వాటితో ముందర మనము యాన్ పెట్టాలి. అలా కాకుండా రిమైనింగ్ ఆల్ఫాబెట్స్ ముందర ఏ పెట్టేసేయాలి. అక్కడ ఏఈఐఓయులో ఏ లెటర్తో అయినా వర్డ్ స్టార్ట్ అయిందంటే యాన్ పెట్టేసేయండి. అలా కాకుండా రిమైనింగ్ లెటర్స్తో స్టార్ట్ అయితే ఏ పెట్టేయండి. ఇప్పుడు చూడండి, యాపిల్, యాపిల్ ఏఈఐఓయులో ఉంది కదా కాబట్టి మనం ఏం పెట్టాలి? యాన్ పెట్టాలి. నెక్స్ట్ బాల్ అంటే బి ఫస్ట్ లెటర్. బి అనేది ఏఈఐఓయులో ఉందా? లేదు కదా, కాబట్టి ఏ. ఎగ్, ఎగ్లో ఫస్ట్ లెటర్ ఏంటి? ఈ. ఈ అనేది ఏఈఐఓయులో ఉంది కదా కాబట్టి అక్కడ ఏం రావాలి? కామెంట్ చేయండి. డి ఏఈఐఓయులో ఉంటే యాన్, లేకపోతే ఏ. అలానే రిమైనింగ్ కూడా. ఐస్ క్రీమ్, ఐ అనేది ఏఈఐఓయులో ఉందో లేదో చూసుకోండి. క్యాట్, సి ఉందా లేదా? ఉంటే యాన్, లేకపోతే ఏ. నెక్స్ట్ ఆరెంజ్, ఆరెంజ్ ఏఈఐఓయులో ఉందా లేదా కామెంట్ చేయండి. ఉంటే యాన్, లేకపోతే ఏ. నెక్స్ట్ యుఎంబిఆర్ఈఎల్ఎల్ఏ అంబ్రెల్లా, అంబ్రెల్లా ఫస్ట్ లెటర్ ఏంటి? యూ. యూ ఉంటే ఏం పెట్టాలి? యాన్ పెట్టాలి. ఏఈఐఓయులో ఉండే లెటర్స్ ముందర యాన్ పెట్టాలి, రిమైనింగ్ లెటర్స్ ముందర ఏ పెట్టాలి. ఓకేనా? అర్థమైంది కదా. నెక్స్ట్ హెన్. హెన్కి ఏ వస్తుందా, యాన్ వస్తుందా కామెంట్ చేయండి. నెక్స్ట్ వర్క్షీట్. అరేంజ్ ద లెటర్స్. ఇక్కడ చూడండి, లెటర్స్ అనేది ఇచ్చాం కానీ అవి జంబులు ఉన్నాయి. అంటే ముందు లెటర్ వెనక్కి, వెనక లెటర్ ముందుకి, అలా జంబులు అయ్యాయి. వీటిని మీరు ఏం చేయాలి? కరెక్ట్గా పెట్టాలి. చూడండి, టీఏసి అని ఉంది. దానికి అసలు ఏమైనా మీనింగ్ ఉందా? లేదు. కరెక్ట్గా అంటే ఏం చేయాలి దాన్ని? సిఏటి క్యాట్. ఓకేనా? కొన్ని మనం జంబులు చేసినా కూడా కొన్నిటికి మీనింగ్ వస్తుంది. ఇప్పుడు చూడండి, ఇక్కడ జీఓడి గాడ్. గాడ్ అనేది కూడా ఒక వర్డే, అవునా కాదా? దాన్ని మనం మారిస్తే ఇంకొకలాగా ఎలా చేయొచ్చు? డిఓజీ డాగ్ చేయొచ్చా లేదా? ఓకే. అలాగే ఎన్యుఎస్, అక్కడ ఏం రావాలి చెప్పండి? ఎస్యుఎన్ సన్ రావాలి. అలాగే మీరు రిమైనింగ్ కూడా చేయండి. చూడండి, టీఏబి అది ఏమొస్తుందో కామెంట్ చేయండి. నెక్స్ట్ హెచ్ఎన్ఈ ఏమవుతుందో చూడండి. నెక్స్ట్ ఆర్ఏసి, నెక్స్ట్ డిఏసి, నెక్స్ట్ ఎస్ఐహెచ్ఎఫ్. బాగా థింక్ చేయండి, థింక్ చేసి ఆన్సర్ చేయండి అమ్మా. ఈటీఐకే ఇక్కడ కూడా ఏమొస్తుందో కామెంట్ చేయండి. అర్థమైంది కదా. ఈ లెటర్స్ని షఫుల్ చేసేసారు, కరెక్ట్గా లేవు. ముందు వెనక్కి వెనక ముందుకున్నాయి కాబట్టి మీరు కరెక్ట్గా చూసి వాటిని రాయండి. ఓకేనా? యాక్టివిటీస్ బాగున్నాయి కదా. సమ్మర్లో కొంతసేపు ఈ ఫన్ యాక్టివిటీస్ చేస్తే మీకు కూడా చాలా బాగుంటుంది. మీరు చదువుకున్నది కూడా మర్చిపోకుండా నెక్స్ట్ స్కూల్ రీఓపెన్ అయితేనే అన్ని యాక్టివిటీస్ బాగా చేసేయచ్చు. నెక్స్ట్ రైట్ క్యాపిటల్ లెటర్స్. ఇది మీకు చాలా ఈజీ. స్మాల్ ఏ ఉంది, క్యాపిటల్ ఏ. స్మాల్ బి, క్యాపిటల్ బి. సికి క్యాపిటల్ సి. డికి క్యాపిటల్ డి. ఈకి క్యాపిటల్ ఈ. ఎఫ్కి క్యాపిటల్ ఎఫ్. జీకి క్యాపిటల్ జీ. హెచ్కి క్యాపిటల్ హెచ్. ఐకి క్యాపిటల్ ఐ రాసేసేయండి. చాలా చాలా ఈజీ. నెక్స్ట్ చూడండి, రీడ్ అండ్ రైట్. ఇదేం లేదు, సేమ్ యాజ్ టీజ్ ఉండే వాటిని మీరు దాన్ని చదువుతూ నెక్స్ట్ సేమ్ కాపీ చేయండి. ఐ యామ్ ఏ బాయ్. మీరు కూడా ఏం రాయాలి? ఐ యామ్ ఏ బాయ్. దిస్ ఈజ్ ఏ క్యాట్. దిస్ ఈజ్ ఏ క్యాట్. సేమ్ రీడ్ చేస్తూ కాపీ చేయండి. ఐ హ్యావ్ ఏ బాల్. ద సన్ ఈజ్ హాట్. షీ ఈజ్ మై friend. I like mango. This is my pen. I see a
ఫిష్. ద కైట్ ఈజ్ బిగ్. సేమ్ యాస్టీస్ని రీడ్ చేస్తూ నీట్ హ్యాండ్ రైటింగ్తో రాయండి. నెక్స్ట్ టిక్ ద కరెక్ట్ సెంటెన్స్. ఇక్కడ ఏ సెంటెన్స్ కరెక్ట్ ఉందో దాన్ని మనం టిక్ చేయాలి. చూడండి, ఐ ఈజ్ ఏ బాయ్. ఐ ఈజ్ ఏ బాయ్ అంటామా, ఐ ఆమ్ ఏ బాయ్ అంటామా? ఐ పక్కన ఏం రావాలి? యామ్ కదా. కాబట్టి ఏది కరెక్ట్? యామ్ కరెక్ట్. ఐ ఆమ్ ఏ బాయ్. నెక్స్ట్ చూడండి, దీస్ ఆర్ ఏ క్యాట్. నెక్స్ట్ దిస్ ఈజ్ ఏ క్యాట్. ఒకటే ఉన్నప్పుడు ఈజ్ వాడాలా, ఆర్ వాడాలా? ఈజ్ కదా. కాబట్టి దిస్ ఈజ్ ఏ క్యాట్ కరెక్ట్. అర్థమైందా? నెక్స్ట్ వీ ఆర్ హ్యాపీ. ఇక్కడ మనమందరూ హ్యాపీగా ఉన్నాం. వీ అంటే ఎక్కువ మంది కాబట్టి ఆర్. వీ ఈజ్ హ్యాపీ. ఈజ్ అనేది సింగులర్, ఒక్కరికే వస్తుంది. వీ అనేది ఎక్కువ మంది కాబట్టి ఇక్కడ మీకు ఆర్ రావాలా, ఈజ్ రావాలా? కామెంట్ చేయండి. అలాగే ఇట్ ఈజ్ రెడ్. ఇట్ ఆర్ రెడ్. ఇట్ అనేది ఒకటే ఉంటే ఈజ్ రావాలి, ఎక్కువ ఉంటే ఆర్ రావాలి. ఇక్కడ ఇట్ అనేది ఒకటే కాబట్టి ఈజా ఆరా మీరే టిక్ చేయండి. వీ అనేది ఎక్కువ కాబట్టి ఆర్ రావాలా, ఈజ్ రావాలా? నేనేం చెప్పాను? ఎక్కువ మంది ఉంటే ఆర్, ఒకరే ఉంటే ఈజ్. దాన్ని బట్టి క్లూని గెస్ చేసి కరెక్ట్ చేస్తారా? ఓకే, చూసారు కదా ఈ వర్క్షీట్స్ అన్నీ. మీకు నచ్చాయా యాక్టివిటీస్? అందరూ బాగా చేసి నాకు కామెంట్ చేయండి, లేదా మీరు బుక్లో రాసి మీ పిక్చర్స్ని కింద నాకు పెట్టండి. ఓకేనమ్మా, ఉంటారు. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఓకే, బాయ్.